మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ గురించి గగన్ అందరికీ చెప్తూ ఉంటాడు. చూడండి, మీరు ఇక్కడున్న కొండని తొలగిస్తే కానీ మీరు చెప్పిన విధంగా ఇటువంటి బిల్డింగు రాలేదు, కానీ కొండని కొట్టేయాలి అని గగన్ అంటూ ఉంటే, కొండని కొట్టేయడానికి చాలా ఖర్చు అవుతుంది అని అక్కడున్న క్లయింట్స్ అంటూ ఉంటారు. భూమి అప్పుడు నేను మాట్లాడచ్చా అని అంటూ ఉంటుంది. భూమి, నీకేం తెలీదు, నువ్వు మౌనంగా ఉండు అని గగన్ చెప్తాడు. లేదండి, నేను ఒక్క మాట చెప్పాలి అని భూమి చెప్తుంది. సరే అలాగే అని గగన్ చెప్తాడు. చూడండి, మొత్తం అక్కడున్న కొండని కొట్టేస్తే మీరు చాలా ఖర్చు అవుతుందని అంటున్నారు. అలా మొత్తం కొండని కొట్టేయకుండా స్టెప్స్గా ఫస్ట్ స్టెప్లో కొన్ని షాప్స్, తర్వాత స్టెప్స్లో కొన్ని షాపింగ్ మాల్స్, ఆ తర్వాత స్టెప్స్లో మనం సినిమా థియేటర్లు కట్టేసి ఆ తర్వాత సమాంతరంగా ఒక స్టాప్ లాగా వేసేస్తే మనం మొత్తం కొండని కొట్టేయకుండా సరిపోతుంది. భూకంపాల నుంచి కూడా చాలా భద్రంగా కాపాడుకోవచ్చు అని భూమి అయితే మొత్తని కొండం కొట్టేయకుండా స్టెప్స్గా చెప్తూ ఉంటే ఇక గగన్ క్లయింట్స్ అందరూ కూడా భూమి చెప్పింది బాగుందని క్లాప్స్ కొడతారు. వా భూమి, వెల్ డన్, ఎక్సలెంట్ అని గగన్ అంటాడు. థ్యాంక్ యూ సార్ అని భూమి చెప్తుంది. ఐడియా చాలా బాగుంది కాబట్టి దీనికి ఎస్టిమేషన్ వేయండి అని అక్కడున్న ఇంకో క్లయింట్ చెప్తూ ఉంటే అలాగేనని గగన్ అతనికి ల్యాప్టాప్లో చెప్తూ ఉంటాడు. ఇంతకుముందు మాట్లాడిన అతనైతే భూమి నాతో ఇలా రామ్మా అని భూమిని బయటకు తీసుకొస్తాడు. గగన్ అది గమనిస్తూ ఉంటాడు. చూడు భూమి, చూస్తుంటే మీ బాస్కి చాలా యాటిట్యూడ్ ఎక్కువగా ఉందనిపిస్తోంది అని చెప్తూ ఉంటే, లేదు సార్, ఆయన చాలా మంచివారు అని భూమి అంటుంది. ఎక్కడ మంచివారు? నువ్వు మాట్లాడతాను, ప్రాజెక్ట్ గురించి చెప్తాను అంటే వద్దని చెప్పాడు కదా, నేను కదా నీకు పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి అలాంటి వాళ్ళతో ఉండే కన్నా నువ్వు నా దగ్గర పిఏగా వచ్చేసేయి. నీలాంటి అందమైన అమ్మాయిలు నా దగ్గర పనిచేశారే అనుకో, నేను అతను ఇస్తున్న దానికన్నా డబుల్ శాలరీ ఇస్తాను అని అతను భూమిని ఇక అసభ్యంగా టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అది గమనించిన గగన్ రే అని వస్తాడు. ఏంటి గగన్, నువ్వు నన్ను రే అని పిలుస్తున్నావా అని అంటూ ఉంటే, అవును, నీలాంటి వాడిని రే అని కాదు చెంప పగల కొట్టాలి అని గగన్ వెంటనే అతని చెంపపై కొడతాడు. ఏంటి గగన్, నీకు ఈ కాంట్రాక్ట్ రావాలని లేదా? నీకు అవసరం లేదా? నాపైనే చేసుకుంటావా అని అతను కోపడుతూ ఉంటే, నువ్వేంట్రా నాకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చేది? నీలాంటి బుద్ధున్న వాళ్ళతో అసలు ఈ కాంట్రాక్ట్ చేయడం నాకే ఇష్టం లేదు. రా భూమి, వెళ్ళిపోదాం అని గగన్ భూమిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఏమంటే ఏం మాట్లాడుతున్నారని భూమి చెప్తూ ఉంటే, నువ్వు రా భూమి, అసలు ఇటువంటి వాళ్ళతో కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని గగన్ భూమిని చేపట్టుకొని తీసుకువెళ్తూ ఉంటారు. నేరుగా భూమిని తన క్యాబిన్లోకి తీసుకువెళ్తాడు. అక్కడున్న వస్తువులందరినీ కూడా అని విసిరు కొడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏమైంది మీకు అని భూమి అంటూ ఉంటే, నువ్వు మాట్లాడుకో అని గగన్ కోప్పడతాడు. అపూర్వ, నక్షత్ర ఇద్దరు కూడా గగన్ ఆఫీస్ ముందు కార్ దిగుతూ ఉంటారు. బేబీ, ఇంకొకసారి ఆలోచించు బేబీ, నా ప్రెస్టేజ్ గురించి ఆలోచించు బేబీ అని అపూర్వ నక్షత్ర గడ్డం పట్టుకొని మరీ బతిమలాడుకుంటూ ఉంటుంది. మమ్మీ, ఈ ప్రెస్టేజ్లు, ఈ డబ్బాలు అన్నీ కూడా పక్కన పెట్టేసే మమ్మీ. ఈ కాలంలో పిల్లల సంతోషాల కోసం తల్లులు చచ్చిపోవాలి మమ్మీ, అంతే అని నక్షత్ర చెప్తుంది. ఏంటి బేబీ ఇలా తయారైపోయావు అని అపూర్వ అడుగుతుంది. మమ్మీ, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇంకా మాట్లాంటి మమ్మీ, రా మమ్మీ, బావని ఒప్పిద్దువు అని నక్షత్ర అపూర్వని లాక్కు వెళ్తూ ఉంటుంది. అసలు నీకు బుద్ధుందా అని గగన్ కోప్పడుతూ ఉంటాడు. ఇది భలే ఉంది, నేనేం చేశాను? అయినా బంగారం లాంటి కాంట్రాక్ట్ని మీరెందుకు కాదనుకున్నారు? ఓ, నేను ఐడియా ఇచ్చానా అని భూమి అంటుంది. నువ్వు మాట్లాడుకో, నాకు కోపం ముంచుకొచ్చేస్తుంది. అసలు ఇలాంటి డ్రెస్ నిన్నెవరు వేసుకోమన్నారు అని గగన్ కోప్పడతాడు. బాగుంది, కార్పొరేట్ అని మీరే నాకు ఈ డ్రెస్ కొని పెట్టారు. అక్కడికి నేను వద్దు అంటూనే ఉన్నాను, మీరు విన్నారా అని భూమి అడుగుతుంది. నేను వేసుకోనని చెప్పచ్చు కదా అని గగన్ అడుగుతాడు. ఏంటి, నేను చెప్పలేదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత నేను ఎన్ని అవస్థలు పడ్డానో ఆలోచించుకోండి, గుర్తు తెచ్చుకోండి అని భూమి చెప్తుంది. ఇక గగన్ అదంతా గుర్తు తెచ్చుకుంటాడు. చేసిందంతా చేసేసి మళ్ళీ నాపై నరుస్తున్నారు అని భూమి చెప్తుంది. సరేలే, ఈ డ్రెస్లో చూడలేక చస్తున్నాను, వెళ్ళి డ్రెస్ మార్చుకో అని గగన్ గట్టిగా అరుస్తాడు. చేసే ముందు ఉండాలి ఇదంతా కూడా అని భూమి కొంచెం ర్యాష్గా చెప్తుంది. ఏంటి అని గగన్ కోపంగా చూస్తాడు. అంటే మీరు ఇవన్నీ ముందు నాకు చెప్పే ముందు ఆలోచించుండాల్సింది సార్ అని. సరే, నేను డ్రెస్ మార్చుకోవాలి అంతే కదా సార్, వెళ్తున్నాను సార్ అని భూమి చెప్తుంది. మమ్మీ, అదిగో మమ్మీ, అదే మమ్మీ బావగది అని నక్షత్ర అపూర్వకి చూపిస్తూ ఉంటుంది. మమ్మీ, పద మమ్మీ అని నక్షత్ర చెప్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను మాట్లాడొచ్చేస్తాను అని అపూర్వ అంటుంది. లేదు మమ్మీ, నేను కూడా వస్తాను మమ్మీ అని నక్షత్ర అంటుంది. వెళ్ళవే వీళ్ళు, నువ్వే పెళ్ళికి ఒప్పించేసుకో, నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ నాన్నని ఎలా ఒప్పించాలా, పెళ్ళి ఎలా చేయాలని ఆలోచిస్తాను అని అపూర్వ అంటుంది. వదిలే మమ్మీ,
నేను చెప్తే బావ అస్సలు విండు. మమ్మీ నువ్వు వెళ్ళిన తర్వాత అరే తురే అని నువ్వు అస్సలు మాట్లాడకూడదు, ఇలాగే ప్రేమగా మాట్లాడు మమ్మీ అని నక్షత్ర చెప్తుంది. అవసరమైతే కాళ్ళు కూడా పట్టేసుకో మమ్మీ, బావ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని నక్షత్ర చెప్తుంది. ఇక అపూర్వ నక్షత్రం కొట్టలేక బుగ్గల్ని పట్టి మెల్లగా ఇంకా గిల్లుతూ మెల్లగా బుగ్గల్ని పట్టి గిల్లుతూ మనసులో మాత్రం చాలా కోపంగా ఉంటుంది. ఇక గగన్ ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అపూర్వ గదిలోకి వెళ్తుంది. దగ్గుతూ సైగ చేస్తూ ఉంటుంది. గగన్ అయితే అసలు పట్టించుకోడు, మళ్ళీ కావాలని గొంతుతోనే దగ్గుతూ ఉంటుంది. అప్పుడే గగన్ ఇక తలపైకెత్తి చూస్తాడు. ఏ నువ్వేంటి ఇక్కడ, ఏ అపూర్వ నిన్నే అడుగుతుంది అని గగన్ అంటాడు. అపూర్వ అయితే చాలా కోపంగా ఇక వెనుక తిరుగుతూ ఉంటుంది. అద్దంలో నుంచి చూస్తున్న నక్షత్ర ప్లీజ్ మమ్మీ మాట్లాడు మమ్మీ అని సైగ చేస్తూ ఉంటుంది. అప్పుడే భూమి కూడా ఇదంతా గమనిస్తూ ఉంటుంది. ఓ గుడిలో దర్శనానికి ఖాళీ లేక నేను కూడా దేవుడు లాంటి వాడేనని దర్శించుకొని దండం పెట్టుకోవడానికి వచ్చావా అని గగన్ అడుగుతూ ఉంటే, నా కూతురు ప్రేమ అనే దరిద్రం నన్ను ఇక్కడి వరకు లాక్కొచ్చిందిరా అని అపూర్వ అనుకుంటుంది. వెంటనే గగన్ అద్దంలో నుంచి నక్షత్రం చూస్తూ ఉంటాడు. ఓ దరిద్రం బయట, దాని మమ్మీ లోపల ఉందన్నమాట అని గగన్ అంటాడు. ఏంటో చెప్పు నాకు చాలా పనులున్నాయి అని గగన్ ఇక టైం చూసుకుంటూ చెప్తూ ఉంటే, అపూర్వ అయితే ఇక కొట్టలేక తిట్టలేక ఏమి అనలేక తనే తలపెట్టుకొని కనీసం నన్ను కూర్చోమని కూడా మర్యాద ఇవ్వవరా అని కోపడుతుంటే, నువ్వు చెప్పినా కూర్చుంటావు, చెప్పకపోయినా కూర్చుంటావు, మన శత్రువు ఇలా ఎదురుగా నిలబడి మాట్లాడితే ఆ కిక్కే వేరప్ప అని గగన్ అంటాడు. వెంటనే అపూర్వ కుర్చీలో కూర్చుంటుంది. నీ డ్యూయల్ యాక్టింగ్ నేను భరించలేకపోతున్నాను, కానీ అసలు విషయం చెప్పు అని గగన్ అంటాడు. తెలుసు కదరా నా కూతురు నిన్ను ప్రేమిస్తోందని అని అపూర్వ అంటుంది. నా కోసం చావబోయిందని కూడా తెలుసు, తర్వాత ఏంటో చెప్పు అని గగన్ అడుగుతాడు. పెళ్ళికి ఒప్పించమని నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని అపూర్వ చెప్తుంది. ఏంటి, దాంతో నా పెళ్ళి ఇంపాసిబుల్ అని గగన్ అంటాడు. ఇక్కడ నక్షత్ర అయితే చాలా బాధపడుతుంటుంది. భూమి ఇదంతా చాటుగా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి అపూర్వ ఒప్పుకో అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏంటి నువ్వు ఒప్పుకోవట్లేదా, ఇదే మాట మీద ఉండు, నేను నీ కాళ్ళు పట్టుకొని అడిగినా నువ్వైతే పెళ్ళికి అసలు ఒప్పుకోకూడదు, ఇదే విషయాన్ని చచ్చిపోయేంత హార్ష్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా చెప్పు, అర్థమవుతుందా అని అపూర్వ చెప్తుంది. అప్పుడే గగన్ భూమి ఇదంతా వింటుందని గమనిస్తాడు. నీ కూతురు నక్షత్రకే అనుకున్నా, నీకు కూడా కొంచెం తుత్తర ఎక్కువే అత్త అని గగన్ చెప్తాడు. నేను చెప్పింది పూర్తిగా వినకుండానే మధ్యలో ఎందుకు అపూర్వ అడ్డుపడతావు అని గగన్ చెప్తే, నా కూతురుతో పెళ్ళి ఇష్టం లేదని చెప్తున్నావు అంతే కదా అని అపూర్వ అంటుంది. నీ కూతురుతో నా పెళ్ళి ఇంపాసిబుల్ అని మాత్రం నేను ఎందుకంటాను అని గగన్ అంటాడు. అంటే ఏంట్రా, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసేసుకుంటావా అని అపూర్వ అయితే షాక్ అయి అడుగుతూ ఉంటుంది. ఎస్ అని గగన్ అంటాడు. హాయ్ అని అద్దంలో కనిపిస్తున్న నక్షత్రకి హాయ్ చెప్తూ ఉంటాడు. భూమి అయితే అది చూసి చాలా షాక్ అవుతుంది. అపూర్వ అయితే ఇంకా షాక్ అయి ఇది వింటూ ఉంటుంది. నక్షత్రని నేను పెళ్లి చేసుకుంటాను అపూర్వ అని గగన్ రెండోసారి కూడా ఇక చెప్పేస్తాడు. అపూర్వ అయితే ఒకసారిగా లేచి నిల్చుంటుంది. ఏంట్రా, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా, నిజమా అని షాక్ అయి అడుగుతూ ఉంటే, నేను ఇంకా మాట్లాడడం పూర్తి కాలేదు అపూర్వ, అంత తొందర ఎందుకు అని గగన్ చెప్తాడు. ఇంకేంట్రా మాట్లాడేసావు కదా, మళ్ళీ పూర్తి కాలేదంటున్నావు, ఇంకా మాట్లాడడానికి ఏముంది అని అపూర్వ చెప్తుంది. మా అమ్మ ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అపూర్వ, నక్షత్రని పెళ్లి చేసుకోమంటే నేను చేసుకుంటాను అంతే అని గగన్ చెప్తాడు. అమ్మ చెప్పిన అమ్మాయిల్లో నక్షత్ర కూడా ఉందనుకో, నేను పెళ్లి చేసుకుంటాను అని గగన్ అయితే చెప్పేస్తాడు. శారదత్తయ్య నిన్ననే మా పెళ్ళికి అంగీకరించింది అని నక్షత్ర భూమితో చెప్పిన మాటలన్నీ భూమి గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ శారదేమో నువ్వెప్పుడు ఒప్పుకుంటే ఈ పెళ్లి చేసేద్దామని ఉంది, నువ్వేమో మీ అమ్మ ఒప్పుకుంటే అని చెప్తున్నావు. మీ పెళ్లి జరిగితే నా మొగుడు నన్ను నా కూతుర్ని ఇద్దరిని చంపేస్తాడు, ఇదెక్కడ చావురా నాకు అని అపూర్వ తల పట్టుకుంటుంది. అవన్నీ నాకెందుకు అపూర్వ, ఇప్పుడు ఈ పెళ్లి జరగకూడదు అనుకున్నావే అనుకో, అప్పుడు మా అమ్మ కాళ్ళ మీద పడి ఎలాగైనా సరే ఈ పెళ్లి ఇష్టం లేదని నువ్వు ఒప్పించేసేయి, అప్పుడు సరిపోతుంది కదా, అర్థమవుతుంది అపూర్వ, మా అమ్మ కాళ్ళు పట్టుకునైనా సరే నక్షత్రతో పెళ్ళి వద్దు, పెళ్ళి ఇష్టం లేదు అని ఒప్పించేసేయి అంతే అపూర్వ అని గగన్ చెప్తాడు. ఇదేమో అద్దంలో నుంచి చూస్తోంది, ఆడియో దానికి తెలియదు కాబట్టి సరిపోయింది, ఇదేంట్రా నా కర్మ అని అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ ఇక బయటికి వస్తుంది. మమ్మీ బావేమన్నాడు మమ్మీ అని అడుగుతుంటే ఒప్పుకోవట్లేదు అని అపూర్వ చెప్తే, అదేంటి మమ్మీ ఒప్పుకోలేదా అని నక్షత్ర కంగారు పడుతూ ఉంటుంది.
అంటే వాళ్ళ అమ్మకి ఇష్టమైతే చేసుకుంటాడంట అని చెప్తే, అయితే అత్తయ్య ఆల్రెడీ ఓకే చెప్పేసింది కదా అంటే నా పెళ్ళి అయిపోయినట్లే, ఉండు మమ్మీ నేను బావ దగ్గరికి వెళ్ళేసి వస్తాను అని నక్షత్ర ఇక పరిగెత్తుకొని గగన్ దగ్గరికి వచ్చేస్తుంది. గగన్కి ముద్దు పెడుతుంది. థ్యాంక్స్ బావా అని పరిగెత్తుకొని అపూర్వ దగ్గరికి వెళ్తుంది. గగన్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న భూమి అయితే చాలా షాక్ అయ్యి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అయితే గగన్ అయితే భూమిని గమనిస్తాడు. మళ్ళీ నక్షత్రమూర్తిని ఇక బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు భూమికి కనపడేలా నవ్వుకుంటూ ఉంటాడు. ఇదేంటిది, ఈ నక్షత్ర ఇలా పరిగెత్తుకొని వచ్చి అలా పరిగెత్తుకొని వచ్చేసింది, లోపల ఏం చేసి వచ్చింది, ఇంత సిగ్గుపడుతుంది అని అపూర్వ అనుకుంటుంటుంది. తల పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే భూమి అయితే గగన్ దగ్గరికి వస్తుంది. ఏం చేస్తున్నారు మీరు, అసలు అది ముద్దు పెట్టి వెళ్తే మీరు తిట్టక్కర్లేదా అని అడుగుతూ ఉంటుంది. అది అనుకోకుండా జరిగిన పరిణామం, దానికి నేనేం చేసేది అని గగన్ చెప్తాడు. ఏం చేసేదంటారేంటి, మీరు నన్ను ప్రేమించారు కదా, ఇప్పుడు దాని ప్రేమని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, పెళ్ళికి ఎలా ఒప్పుకుంటారు అని భూమి నిలదీస్తూ ఉంటుంది. అవును, నేను ప్రేమించాను, అయితే నువ్వేం చేశావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి అయితే ఇది విని బాధపడుతూ ఉంటుంది.